ఈ మూవీ పేరు 'కావోయ్' సినిమా అయితే మీకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో ఒక బాక్సరు. ఆ బాక్సర్ ఏం చేస్తాడంటే తను కొట్టే విధానంతోటి తను చనిపోతాడు. సో, అక్కడి నుంచెల్లి ఏందంటే హీరో పతనం స్టార్ట్ అవుతది. హీరో పతనం ఎలా స్టార్ట్ అవుతుందంటే చనిపోయిన బాక్సర్ వాళ్ళ వైఫ్ అలాగే ఆ కొడుకు గిట్ట తనతో మాట్లాడరు. సో, తన కొడుకు తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ మాఫియా కేసులో ఇరుక్కుంటాడు. తన కొడుకుని ఎలాగైనా తిరిగి తీసుకురావాలి, అలాగే రక్షించాలని చెప్పేసి హీరో దగ్గరికొస్తది. అప్పుడు స్టార్ట్ అవుతది సినిమా. సినిమా స్టోరీ అయితే ఇది. సినిమా స్టోరీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది. సినిమాలో అయితే చాలా వరకు చాలా నేచురల్‌గా ఉంటది. అలాగే యాక్షన్ ప్యాక్‌తో నిండిపోతది మొత్తం. మొత్తం యాక్షన్ థ్రిల్లర్ ఉంటది సినిమా అయితే. మొత్తం గ్యాంగ్ వార్స్ తోటి, డ్రగ్స్ తోటి మొత్తం మాఫియా ఉంటది. ఈ సినిమాలో కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుకుందాం. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైతే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చాలా మెస్మరైజ్ చేస్తది. యాక్షన్ ప్యాక్ తోటి మొత్తం నిండిపోతది. సెకండ్ వన్ హీరోయిన్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో, హీరోకి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఫైండింగ్ చేద్దామని చెప్పేసి ఆ బాబుని ఎక్కడున్నాడో కనిపెడదామని చెప్పేసి ఇందులో యాక్షన్‌తో పాటు హీరోయిన్ కూడా చాలా ఫైట్ చేస్తది. థర్డ్ వన్ ఇందులో విలన్స్ యాక్టింగ్ అయితే చాలా చాలా నేచురల్‌గా ఉంటది. అలాగే ఏందంటే మొత్తం క్రూరమైన మృగాలు లెక్క ఉంటారు ఇందులో విలన్స్. సో, వాళ్ళు చేసే క్రూరమైన కొన్ని పనులతోనే మార్సెల్ నగరం మొత్తం మునిగిపోతుంటది వీళ్ళు చేసే పనులతోటి. ఈ మూవీలో కొన్ని సీన్స్ రొమాన్స్ ఉంటది హీరోయిన్, హీరో మధ్యల. సో, అవి నార్మల్‌నే ఉంటాయి. జస్ట్ పార్ట్స్ ఆఫ్. తర్వాత లవ్ బాండింగ్ ఉంటుంది. హీరో, హీరోయిన్ కలుసుకుంటారు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. సో, తర్వాత చాలా సింపుల్‌గా ఎళ్తది స్టోరీ. ఈ సినిమా చూసేటప్పుడు క్లబ్ ఫైట్ ఉంటది. మామూలుగా ఉండదు అసలకి. చెప్పాను కదా! హీరో ఎంత కొట్టిన చావని పామురా అంటారు చూసినావా? సో, అలా ఉంటది హీరో యాక్షన్ అయినా. సో, చాలా నేచురల్‌గా ఉంటది. చాలా థ్రిల్లింగ్ ఉంటది. చాలా క్రూరమైన ఫైట్ ఉంటది అందులో. నంబర్ 6 విలన్స్‌కి చాలా మందుంటారు. ఎందుకంటే బాబుని కనిపెడదాం అని చెప్పేసి పెద్ద పెద్ద స్కెచ్‌లేస్తుంటారు. సో, ఫైనల్‌గా ఏందంటే పోలీసులో ఒక వ్యక్తి ఉంటాడు వీళ్ళని కాపాడడానికి. అంటే వీళ్ళకి ఇన్వెస్టిగేషన్‌కి హెల్ప్ జేయడానికి. అంటే బాబు ఎక్కడ అని చెప్పేసి. సో, ఫైనల్‌గా ఏందంటే మనకి పోలీస్ స్టేషన్‌లో పెద్ద వార్ జరుగుతుంటది. నంబర్ 7 ఈ సినిమా ఓవరాల్‌గా ఎంత సినిమా అయితే చూడొచ్చు అనిపించింది. చాలా బాగుంటది. ఎందుకంటే యాక్షన్ థ్రిల్లర్ తోటి చాలా చాలా బాగుంటుంది. గ్యాంగ్ వార్ తోటి. ఈ సినిమా చూసాక మెస్మరైజ్ అయిపోతారు. కొన్ని కొన్ని షాట్స్ అయితే చాలా హైలైట్స్ ఉంటాయి సినిమాలో. ఫైనల్‌గా ఆళ్ళ అమ్మని కలుస్తాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడిని ఆళ్ళ అమ్మని కల్పిస్తారు వాళ్ళు. సో, ఫైనల్‌గా ఇది సినిమా స్టోరీ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తాయి. ఇలాంటి సినిమాలు అంటే మనకిష్టం కాబట్టి సినిమా అంతే ఇగ.